అన్నదాత సుఖీభవ. మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి అనేది ఉండదు. వజ్ర వైడూర్యాలు ఇచ్చినా, కనకపు సింహాసనాలు ఇచ్చినా, ఆస్తులే రాసులుగా పోసి ఇచ్చినా ఇంకా ఏదో కావాలనే ఉంటుంది. కానీ ఆకలితో ఉన్న వాళ్లకు కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టి చూడు, చాలండి కడుపు నిండింది అంటారు. నీ దగ్గర లక్షలు లేకపోయినా 1 కిలో బియ్యం పంచగలిగినా చాలు, నువ్వు అన్నదాతవే. ఆ కిలో బియ్యం కనీసం నలుగురికి కడుపు నింపుతుంది. అన్నదానం మతాన్ని మించిన మానవత్వం. గుడిలో కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ఒక్కసారి అన్నదానం చేసి చూడు. కడుపు నిండిన వ్యక్తి అన్నదాత సుఖీభవ జయీభవ అని అంటే ఎంతటి పుణ్యం. మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు ఆ ఆశీర్వాదంలో సునామీలా కొట్టుకుపోతాయి. ఎందుకంటే కష్టపడి సంపాదించిన నీ రెక్కల కష్టాన్ని దానం చేస్తున్నావు. అది అహంకారాన్ని తుంచే ఒక గొప్ప పరిపక్వత. గుడిలో అన్నదానం జరిగే చోట నువ్వు ఇచ్చే 10 రూపాయల వస్తువైనా సరే గుడిలో దేవుడి దివ్య హస్తాల్లో నుంచి ప్రసాదంలా మారుతుంది. దేవుడి చరణాలకు సమర్పించిన పుష్పం లాంటిదే. శ్రావణ మాసంలో దేవుడికి అత్యంత ప్రీతికరమైన నెల. ఈ నెలలో చేసే ప్రతి పుణ్యకార్యం 10ంతలుగా ఫలిస్తుంది అంటుంది ధర్మశాస్త్రం. కొందరికి పంచభక్ష పరమాన్నాలు పెట్టే శక్తి ఉండకపోవచ్చు, కానీ 1 కిలో బియ్యం, కొంత పప్పు, కొంత ఉప్పు పొట్లమైన గుడిలో దానం చేస్తే అది కూడా అన్నదాన పుణ్యమే. భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఇలా ఉంది: పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తి ప్రహృతం అస్నామి ప్రయతాత్మనః. దైవానికి ఇచ్చే దానంలో డబ్బు కాదు, భక్తి ముఖ్యమైనది. అప్పు చేసి పెద్ద విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పత్రం ఇచ్చినా భక్తితో ఇస్తే దేవుడు స్వీకరిస్తాడు అని ఈ శ్లోకం చెప్తుంది. భక్తితో ఇచ్చిన ఏ చిన్న దానమో నేను స్వీకరిస్తాను అని. ఎప్పుడు ఎవరో చేసిన అన్నదానాన్ని నేను చేశాను అని చెప్పుకోకూడదు. ఎందుకంటే అంతకంటే పాపం ఇంకొకటి ఉండదు. అన్నదాత సుఖీభవ, ధర్మో రక్షతి రక్షతః.